అయ్యో నా కర్మ ఇలా కాలిందేంటి? దెయ్యాల కొంపకి డెకరేట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నేను ఇంకా ఒంటరిగా తిరగకూడదు, గుంపులో తిరగాల్సిందే. బసవయ్య చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్గా పిలవాలా? చిత్రవత్ చేస్తున్నాడు. నా గొంతు కొంచెం బాలేదు. బసవయ్య అడగటం మర్చిపోయాను, నీ నక్షత్రం ఏంటి? పర్లేదు చెప్పవాయ్. మృగశిర. ఏంటి మృగశిర నక్షత్రం? కోటికొక్కడికి ఉంటుందా ఆ నక్షత్రం? నువ్వు భలే అదృష్టవంతుడు. మృగశిర అంటే దెయ్యాలకు ఎంతో ఇష్టం. మరి వస్తామండే గారు. ఇదేమిటండి ఒక మంచాన్ని ఇంతమంది మోసుకొచ్చారు? ఇదేమన్నా మామూలు మంచమా? ఆ కాలం నాటి మంచం, మొత్తం బర్మాటేకు. ఇద్దరి వల్ల ఏమవుతుంది? బాబు కైలాష్, త్వరగా అమ్మాయిని తీసుకురా, శివాలయానికి వెళ్ళొద్దాం. మీ నాన్నగారు కట్టిన గుడేది. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు, నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు, అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు? మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమామయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో, సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది, జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు, నేను వాగింది వినపడిందా? నేనిక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్కు మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపలవే. అమ్మో, గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే, చూశారు కదా. ఇంకొచ్చిందాన్ని తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను నాను. అయ్యి బాబాయ్, నేను నాను. ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చాను. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ, తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనం వెళ్ళదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే తిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు, బయటికి. అమ్మో, ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములు ఉన్నాయి కదా. అయ్యో
ఏయ్, ఏయ్, ఆపు ఆపు షటప్ షటప్. ఏయ్ ఏంటిది పొద్దున్నే సరిగా మన అర్చుకుంటూ నువ్వు సంగీతం నేర్పడానికి వేరే చోటు దొరకలేదా? ఊరు నీతో బడ బేజారైపోయిందే. రాత్రిళ్ళేమో కాళ్ళ గజ్జలు కట్టుకొని వెకిల్ నవ్వులతో భయపెట్టి నిద్రపోనీయకుండా చేస్తావు. పొద్దునేమో సరిగమా అని కాకిలా గరుస్తూ నిద్రపోయే వాళ్ళని లేపేస్తుంటావు. హలో, ఇదేం పద్ధతి కాదు. నేనేదో రెస్ట్ తీసుకుందామని గెస్ట్గా ఇక్కడికి వస్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే. రేయ్, ఎంతసేపు ఇక్కడ కూర్చొని సంగీతం నేర్చుకుంటారు? టీవీలో బ్రహ్మాండమైన సినిమా వస్తుంది. వెళ్ళండి చూడండి. అదే చెప్పిన మాట ఇలా వినాలి. ఇలా చూడు దుర్గా. ఓకే, ఇక మీదట నువ్వు పాఠాలు నేర్పాలనుకుంటే ఏ గుళ్ళోనో బళ్ళోనో గుట్టల్లోనో పుట్టల్లోనో కూర్చొని నేర్పు, ఇక్కడ కాదు. ఓకే. ఎంతో ఆశతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నా ఫ్రెండ్ కొనుక్కున్న ఈ ప్యాలెస్ నువ్వు పాఠాలు నేర్పించే పిల్లేసా? నో 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 నో. వెంటనే లొకేషన్ చేంజ్. మళ్ళీ మీ గోలెక్కడనే విన్నాను. నిన్ను నీ తాతని మంచి నీళ్లు కూడా దొరకని చోటకి ప్యాకప్ చేయించేస్తాను. ఇలా చూడండి, మీరు ఏం చేసినా సరే నేను పాఠాలు ఇక్కడే చెప్తాను. రేపటి నుంచి అరిచి మరీ చెప్తాను. ఓకే, వెళ్ళిపోవాలని మీరు నిర్ణయించుకున్నాక వద్దంటానికి నేనెవరిని? సంగీతం కోసం ఎక్కడికైనా వెళ్తాను గాని నా సంగీతాన్ని వదులుకోను. బాబు, అది తల్లిదండ్రులు లేని పిల్ల. మాట అలా ఉంటుంది కానీ మనసులో ఏ దురుద్దేశం ఉండదు. చూడు బాబు, మీరు ఊరికి వెళ్లే వరకు అది ఇక్కడ పాఠాలు చెప్పకుండా నేను చూసుకుంటాను. దాన్ని క్షమించండి బాబు. థ్యాంక్ యూ. అయ్య బాబోయ్, ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దేయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా, ఇంత అంతరాత ఎందుకు వచ్చావు? అయ్యో, ఏం చెప్పమంటావు? నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది ఏమైనా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుసావా? ఏంటి బసవయ్య? అదేంటంటే, దెయ్యం ఉందా లేదా, చూసారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తల తిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క కూ వామ్మో, నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. ఎందుకు అలా అడుగుతావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. వావా వావా, మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు గల్ 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 ఏంటది? గల్ 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 ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. అమ్మో, ఒక మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? అక్కడ. అయ్యో, పరువైంది. గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివేరెందుకో? భయమా? నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం.
తమరి పేరేమిటో ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బు, ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. థ్! అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడు చూడు.